1893 ముందు వరకు హిందువులందరూ ఒక చోట చేరి జరుపుకోవడానికి ఎలాంటి పండుగలు ఉండేవి కాదు. వెరాజ్ మొహరం, ఈద్ ఇలాంటివన్నీ జనాలందరూ ఒక చోట చేరి జరుపుకునేవాళ్ళు. ఈ వీక్ మూమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని హిందూ గుళ్ళ మీద, విగ్రహాల మీద బ్రిటిష్ వాళ్ళు సంపద కోసం దాడి చేయించేవారు. డివైడ్ అండ్ రూల్. ఎస్, 1892 నుంచి 93 మధ్యలో గుజరాత్ సోమనాథ్ టెంపుల్ మీద అటాక్ చేయించారు. అక్కడ ఉన్న వాళ్ళని బతికొండగానే తగలబెట్టారు. ముంబైలోని శివుడు టెంపుల్ మీద కూడా అటాక్ చేయించారు. దీనికి దీటుగా హిందువులు కూడా గట్టి సమాధానమే ఇచ్చారు. ఆ టైంలోనే బ్రిటిషర్స్ కూడా గేమ్ మొదలు పెట్టారు. ముంబైలో 3000 మంది బ్రిటిష్ ఆర్మీ దిగారు. 2 మతాలు కొట్టుకునేలాగా చేశారు. ఎక్కువ ప్రాణ నష్టం ఒక వర్గానికే జరిగింది. అప్పుడు వచ్చాడు బాలగంగాధర్ తిలక్. హిందువులందరినీ ఒకచోట చేర్చేలా, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, మన శక్తిని లోకానికి చాటి చెప్పేలా వినాయక ఉత్సవాలని ప్రజలందరూ జరుపుకునేలా చేశాడు. బ్రిటిష్ రూల్ ని, వాళ్ళ ప్లాన్స్ ని, మత విద్వేషాల్ని తరిమి కొట్టడానికి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం మొదలు పెట్టాం. కానీ ఇప్పుడు మనమేం చేస్తున్నాం? స్వామి దగ్గరికి తాగి వెళ్తున్నాం. నిమజ్జనం చేసేటప్పుడు సినిమా పాటలు. హుస్సేన్ సాగర్ దగ్గరికి రాగానే మన ఆడవాళ్ళని వాటర్ ప్యాకెట్ తో మనమే కొడతాం. ఇది ధర్మద్రోహం. మార్పు కోసమే ఈ వీడియో.